హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా అమ్మమ్మ వచ్చారు ఇంటికి. సో అందుకోసం మా కోసం కొన్ని సామాన్లు తీసుకొచ్చారు, అవి చూపిస్తాను. టమాటాలు తీసుకొచ్చారు, దేశీ టమాటాలు లేనిదే మన ఇంట్లో మన అమ్మ వాళ్ళకి ఎలాంటి కూర జరగదు. ముదిరప్పుడు కోసారు, అవి బాక్స్లో పెట్టడం వల్ల కొన్ని పండిపోయాయి, కానీ అవి చాలా పులుపుగా ఉన్నాయి, కొన్ని తీయగా ఉన్నాయి. ప్రజెంట్ రేగిపళ్ళు సీజన్ కాబట్టి రేగిపళ్ళు తీసుకొచ్చారు. అలాగే క్లాత్లో పెట్టి డబ్బాలో ఉంచడం వల్ల అవి కొన్ని పండిపోయాయి, కొన్ని పాడైపోయాయి. అవన్నీ సపరేట్ చేసాం. నెక్స్ట్ రసగుల్లా తీసుకొచ్చారు. ఆ రసగుల్లాస్ మా అక్క ఓపెన్ చేస్తుంది. అందులో ఒక 4 to 5 తీసి పక్కన పెట్టాం, ఫస్ట్ దేవుడి కోసం అని చెప్పి. దాని తర్వాత జీరా కూడా నల్ల వేసి పెట్టాం. దాని తర్వాత అంతలా ఒక 2 తిన్నాం, చాలా టేస్టీగా ఉన్నాయి అవి. దాని తర్వాత ఇది ఆ ఊర్లో చాలా ఫేమస్, గవ్వలు తెమ్మంటే ఇవి తెచ్చారు. సోంపాపిడి బిస్కెట్స్, ఇంకా సరుపు, విత్తనాలు కూడా తీసుకొచ్చారు అమ్మమ్మ. అవి ఆకుకూర విత్తనాలు అందులో ఉన్నాయి, బీరకాయ విత్తనాలు అవన్నీ ఉన్నాయి. అవి గసగసాలు, అవి పచ్చిమిరపకాయ విత్తనాలు, మిక్చర్, కాజు మిక్చర్, ఇంకా అందులో వచ్చి సొరకాయ, ఆనపకాయ విత్తనాలు ఉన్నాయన్నమాట, దోసకాయ అవి. దాని తర్వాత ఆవులు ఉన్నాయి ఇంట్లో, సో వాటి కోసం కన్నులు తెచ్చారు, దిష్టి తాళ్ళు, ఇంకా గంట వచ్చినవి, ఇంకా వాటిని కట్టడానికి పొడుగు తాళ్ళు కూడా తీసుకొచ్చారు. అవి చాలా బాగున్నాయి, వాటికి వేస్తే చాలా అందంగా ఉన్నాయి అవి. ముక్కు తాళ్ళు కూడా తీసుకొచ్చారు అమ్మమ్మ. ఇంతే ఫ్రెండ్స్, ఇవే తీసుకొచ్చారు అమ్మమ్మ మన కోసం.